అండ్ డాక్టర్ ఇప్పుడు ప్రోటీన్ షేక్స్ గురించి వింటూ ఉంటాం. అండ్ ప్రోటీన్ షేక్స్ తాగి హెల్త్ పాడైన కేసెస్ కూడా మనం చూస్తూ వచ్చాం చాలా మట్టుకి. ఫిల్మ్ సైడ్ కానీ లేదా ఎవరైతే జిమ్ ట్రైనర్స్ ఉంటారో వాళ్ళు కూడా ప్రోటీన్ షేక్స్ ఇస్తూ ఉంటారు కదా డాక్టర్. అంటే ప్రోటీన్ షేక్ తీసుకోవడం కరెక్టేనా? మీరు మీకు వచ్చే పేషెంట్స్కి మీరు ప్రోటీన్ షేక్స్ అవి చెప్తారా తీసుకోమని? ఒకటండి, మనం తినే వాటిలో మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అని 2 రకాలు ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. ఇవి ఖచ్చితంగా మనిషి బతకడానికి కావాల్సిన 3 మెయిన్. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఆల్ విటమిన్స్ అండ్ కొన్ని రకాల మనం కాల్షియం, ఐరన్, మాలిబ్డినం, జింక్, దట్ టైప్ ఆఫ్ కొన్ని రకాల ఎలిమెంట్స్. ఇవి ఖచ్చితంగా మనిషి బతకడానికి, మనిషి జీవన విధానం జరగడానికి కావాల్సిన అవసరం. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్లలో ఈ మధ్య కాలంలో ప్రోటీన్ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెరిగింది, ఎందుకు ఫ్యాట్ తీసుకోవద్దు, ఎందుకు కార్బోహైడ్రేట్ తగ్గించాలి అని అంటున్నారంటే, ఒకటి అవి ఏమేం పనిచేస్తాయో మనకు తెలియాలి. ఫస్ట్ కార్బోహైడ్రేట్ అనేది మనకి ఇన్స్టాంటేనియస్ మనకు ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు మనకు బాగా ఆకలితో తలనొప్పి వచ్చేస్తుంది అనుకో, ఒక చాక్లెట్ తినగానే మీరు రిలీవ్ అవుతారు, లేదా కొంచెం షుగర్ తీసుకోగానే రిలీవ్ అవుతారు. అంటే ఇన్స్టాంటేనియస్ ఎనర్జీ మన డే టు డే వర్క్కి మనకు కావాల్సిన శక్తికి కావాల్సింది కార్బోహైడ్రేట్. దెన్ ప్రోటీన్ అనేది మన మజిల్ బిల్డింగ్కి, అంటే మనలో కండరాలు ఎక్కడెక్కడున్న కణజాలమైనా కానీ కండరమైనా కానీ అది పెరగడానికి మనకు ప్రోటీన్ అవసరం, అంటే మజిల్ బిల్డింగ్. అది ఎందుకు అనంటే అది మనిషి బిల్ట్నే మెయింటైన్ చేయడం కాకుండా అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దాంతోపాటు మనలో ఉన్న ఎండ్యూరెన్స్, అంటే మనలో ఉన్న ఎఫిషియన్సీని పెంచుతుంది. అదే కాకుండా ఈ ప్రోటీన్లు అనేది ఏంటంటే మనలో తయారయ్యే చాలా రకాల ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నిట్లో కూడా అదే భాగం. సో ఇది తయారు కావడానికి, సో ఇవి తయారైతూ ఈ జీవక్రియ జరగడానికి కొంచెం ఫ్యాట్ అవసరం. ఇది మామూలుగా మనకు కావాల్సింది. అందులో మనం ఏం చేస్తున్నాం, మనకి ఇంపార్టెంట్ మెయిన్ ప్రోటీన్, కొంత ఫ్యాట్, కొంత కార్బోహైడ్రేట్. కానీ మన డైట్ తీసుకుంటే మ్యాక్సిమం రైస్, చపాతీ ఏదైనా తీసుకో, స్వీట్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, షుగర్, పాలు, పెరుగు అన్నిట్లలో నీకు ఉండేది కార్బోహైడ్రేటే. ఆ కార్బోహైడ్రేట్ సుక్రోజ్ రూపంలో కావచ్చు, ఫ్రక్టోజ్ రూపంలో కావచ్చు, గ్లూకోజ్ రూపంలో కావచ్చు, లాక్టోజ్ రూపంలో కావచ్చు. ఇప్పుడు అన్నము వాటిలో ఉండేదాన్ని గ్లూకోజ్, అన్నం షుగర్ అనేది అది గ్లూకోజ్ రూపం ఉంటుంది. ఫ్రూట్స్లో ఉండేది ఫ్రక్టోజ్ రూపం, పాలు పెరుగులు ఉండేది లాక్టోజ్ అని అంటాం. సో గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, లాక్టోజ్ కావచ్చు. సో ఈ ఏ రూపాల నుంచి వచ్చినా అది షుగర్గానే అయ్యి అది మనకు అవసరానికి మించి మనం ఎనర్జీ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిందో, మన ఖర్చు తగ్గిపోయిందనుకో, అప్పుడు అది మన బాడీలో ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది. సింపుల్. అదే ఫ్యాట్ కూడా అవసరానికి మించి తీసుకొని ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ద సేమ్ థింగ్ ప్రోటీన్ కూడా ప్రతి మనిషికి 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే నేను ఇప్పుడు 68-69 కేజెస్ ఉన్నాను. నాకు 68 to 69 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే కావాలి. అది దేనికి, మన జీవక్రియ నడవడానికి, దాంతోపాటు మన కండరాలు బిల్డ్ కావడానికి. అంతకు మించి తీసుకున్నా కానీ, లేదా అంతకు మించి తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేయలేకపోయినా అది కూడా వేస్టే, అది కూడా ఫ్యాట్గా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు దానివల్ల వచ్చే ప్రాబ్లం, ఈ ప్రోటీన్ అంతా కూడా కిడ్నీల నుంచి ఫిల్టర్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి పంపడానికి కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ ప్రోటీన్ అవసరానికి మించి, అంటే ఒక యావరేజ్ అడల్ట్ ఒక 50 గ్రామ్స్ నుంచి 60 గ్రామ్స్ మ్యాక్సిమం తీసుకోవాలి. అంతకు మించి తీసుకుని నువ్వు పని చేయట్లేదు, అంటే వర్కౌట్ చేయట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు అంటే అది ఫ్యాట్గా డిపాజిట్ అయితే దానివల్ల రావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇంకా ఇప్పుడు ప్రోటీన్ అయిపోయింది, ఆ ప్రోటీన్ ఏ రూపంలో తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఏంటి, ఎగ్ వైట్ కానీ, చికెన్ కానీ, అంటే బాయిల్డ్ చికెన్ కానీ, లేకపోతే గ్రిల్డ్ చికెన్ కానీ, ఇది మంచి ప్రోటీన్. వైట్ మీట్ అంటాం, రెడ్ మీట్ మంచిది కాదు. అది కాకుండా అది తినని వాళ్ళు, అంటే వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కానీ, చిక్స్ కానీ, పీస్ కానీ అట్లాంటివి, ప్లస్ దాంతోపాటు సోయా చంక్స్ కానీ అవి తినొచ్చు. ఇది కాకుండా ఈజీ వేలో ప్రోటీన్ షేక్స్ తయారు చేస్తున్నారు. అంటే వాటిని వేరు వేరే
పీస్ నుంచి కానీ, సోయా నుంచి కానీ, లేకపోతే ఇప్పుడు దాన్ని ఏమంటారు వే ప్రోటీన్ కానీ, రకరకాల ప్రోటీన్ షేక్స్ తయారవుతాయి, ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి. అవన్నీ ఏంటి అంటే యూజువల్గా వెజిటేరియన్ నుంచి వెగన్స్ కోసం తయారు చేసి ఈజీగా వెజిటేరియన్స్కి తినే దాంట్లో చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది. పప్పుల్లో మనం ఇంత పప్పు తింటే ఇంత ప్రోటీన్ వస్తుంది. అదే చికెన్ ముక్కలు 2 తింటే అంతే ప్రోటీన్ వస్తుంది. సో కాబట్టి వెజిటేరియన్స్కి ప్రోటీన్ దొరకడం కష్టం అవుతుంది కాబట్టి చాలా రకాల వే ప్రోటీన్, పీ ప్రోటీన్, రకరకాల ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి. ఈ ప్రోటీన్ పౌడర్స్లో చెప్పిన మోతాదులో అంటే ఏంది, ఒక్క స్కూప్ తీసుకుంటే 22 గ్రామ్స్, ఇప్పుడు వే ప్రోటీన్ తీసుకుంటే ఒక్క స్కూప్లో 21 to 22 గ్రామ్స్ ఉంటాయి. అట్లా టూ స్కూప్స్ డైలీ తీసుకొని మినిమం వాక్ ఒక 10,000 కౌంట్ అంటే 5 to 6 కిలోమీటర్స్ ఆఫ్ వాక్ చేస్తే ఇట్ ఈస్ సఫిషియంట్. కానీ నేను బాగా మంచిగా బాడీ పెంచాలని ఊరికే ప్రోటీన్ తీసుకొని వర్కౌట్ చేయకపోతే దట్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకని చెప్పి దిస్ ఈజ్ ప్రోటీన్ తీసుకోవడం అంటే ఏది జీవితంలో మంచా చెడ అనేది ఉండదు. సో దాన్ని మోతాదుకు సరిపోయేటట్టు తీసుకోవడం, దాన్ని వాడుకోవడం. ఊరికే తీసుకుంటే సరిపోదు, దాన్ని వాడితే అప్పుడు దానివల్ల ఉపయోగాలు ఉంటాయి, వాడకపోతే మాత్రం దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా అదే కాకుండా ఈ వే ప్రోటీన్ తీసుకున్న వాళ్ళలో కొన్ని రకాల ఇబ్బందులు అంటే కడుపు ఉబ్బరం రావడం, ఫ్లాక్టులెన్స్, ఓకే ఎక్కువ కింద నుంచి గ్యాస్ వెళ్ళినట్టు, కడుపు అంతా పట్టేసినట్టు కావడము, కొంతమంది క్రాంప్స్ రావడం జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు కొంచెం మోతాదు తగ్గించుకుంటే సరిపోతుంది. సరే, ఎలాగో ఫుడ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి తినకన్నా ముందు నీళ్ళు తాగితే అమృతం, తిన్న తర్వాత నీళ్ళు తాగితే విషము అని అంటారు. అంటే అది నిజమేనా, వాస్తవమేనా సార్? అంటే తిన్న తర్వాత నీళ్ళు తాగొద్దు అంటారు, అది నిజమేనా సార్? నో అండి, అది చాలా తప్పు. తిన్న తర్వాత నీళ్ళు తాగొద్దని కాదు. కొంతమంది ఏం చెప్తారంటే డైటీషియన్, ఇప్పుడు మనం ఏంటంటే మన బ్రెయిన్ను మనం ఫూల్ చేయాలి. ప్రతి మనిషి జిహ్వ చాపల్యం, ప్రతి మనిషికి వీలైనంత ఎక్కువ, వీలైనన్ని రకరకాల టేస్ట్లు ఎంత పడితే అంత తినాలనే కోరుకుంటుంది. కాబట్టి దానికి తెలియకుండా దాన్ని ఫూల్ చేయాలి, బ్రెయిన్ను ఫూల్ చేయాలి. కాబట్టి దానికి ఏమంటామంటే ఫస్ట్ ఫిల్ విత్ సంథింగ్. అంటే ఏంది, యూజువల్గా నేనైతే కీరాను తినే కంటే 1 గంట ముందు 2 కీరాలు 1 క్యారెట్ తినేసేయి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఫస్టే వాటర్ తాగితే నీకు ఆకలి అనేది తగ్గిపోయి నువ్వు తినే క్వాంటిటీ తక్కువ తింటావు అనేది తప్ప అది తిన్నంత మాత్రం అది అమృతము ఇదో విషయం. ఈవెన్ చెప్తున్నాను, అతిగా వాటర్ తీసుకున్నా అది కూడా విషయంగానే మారుతుంది. అది కూడా దానివల్ల కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి కొంతమంది ఈ మధ్య రోజుకు 10 లీటర్లు తాగు బరువు తగ్గిపోతావు, అదంతా హంబగ్, అట్లాంటి ఏం లేవు. అయితే అన్నం తిన్న తర్వాత వాటర్ తీసుకోవడం గురించి ఒక చిన్న చిట్కా. ఎప్పుడైనా ఏంటి అని అంటే మన కడుపు కెపాసిటీ ఎంత ఉందో దాంట్లో ఎప్పుడు సగం కడుపుకే తినాలని చెప్తారు పెద్దల నుంచి కూడా. మనకి ఎప్పుడు మన శాస్త్రాలు ఎందుకు, దానికి ఒక సైన్స్ ఉంది. స్టమక్ అనేది ఒక బెలూన్ లాంటిది. నువ్వు స్టమక్ని బాగా అన్నం కడుపు నిండేంత తిని మళ్ళీ నీళ్ళు పోసినావు అనుకో, బెలూన్ ఊదితే ఏమవుతుంది, ఆ నెక్ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. అంటే ఏమవుతుంది, నెక్ అనేది అన్నవాహిక, ఈ బెలూన్ అనేది జీర్ణాశయం. నువ్వు ఎక్కువగా నింపిన కొద్దీ జీర్ణాశయంలోకి అన్నవాహికి వెళ్ళిపోయి ఇందులో తయారైన యాసిడ్ని అక్కడ వెనక్కి తన్నుతుంది. దానివల్ల మన కడుపులో మంట, రిఫ్లక్స్ రావడం. అందుకే ఎప్పుడు సగం కడుపుకే తినాలి. తినడమే కాకుండా తిన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత వాటర్ తాగాలి, ఇమ్మీడియట్గా తాగకూడదు. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్ కొద్దిగా వాక్ చేయడం. అది తప్ప తిన్న తర్వాత తాగితే నష్టము, తినక ముందు తాగితే పెద్ద లాభం. అంటే దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ హౌ టు డ్రింక్ వాటర్.